సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో ప్రారంభం. ఈరోజు వడ్లవానిపాలెం గ్రామంలో ఎప్పుడో 40 సంవత్సరాల క్రితం నిర్మాణం చేసినటువంటి పంచాయతీ కార్యాలయం శిథిలా వ్యవస్థకి చేరుకున్నటువంటి పరిస్థితుల్లో మళ్ళీ ఈరోజు 32 లక్షల రూపాయలు నిధులు మంజూరు చేసి ఈరోజు మనం శంకుస్థాపన చేసుకునేటువంటి పరిస్థితి. అదేవిధంగా ఈ వడ్లవానిపాలెం గ్రామానికి సంబంధించి పెచ్చేటివారిపాలెం బీసీ సోదరుల శ్మశాన వాటిక దురదృష్టవశాత్తు 5 సంవత్సరాలు గత ప్రభుత్వం చేసినటువంటి నిర్వాహకం వల్ల ఆర్థిక పరిస్థితి అంతా కూడా కుంటుపడినటువంటి స్థితిలో అవకాశం ఉన్నంత వరకు ఇంకా కంపెనీలని కానీ సంస్థలను కానీ సిఎస్ఆర్ నుంచి అయినా సరే వాళ్ళ ఫండ్స్ని రిక్వెస్ట్ చేసి వాళ్ళకి ఇచ్చేటువంటి సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా ఈ వాటర్ ప్లాంట్లు, అదేవిధంగా బరిల్ గ్రౌండ్స్, శ్మశాన వాటికలు ఇట్లాంటివన్నీ కూడా కొన్ని చేయాలనేటువంటి ఆలోచనతో ఈరోజు వడ్లవానిపాలెంలో ఆ ఓఎన్జీసీ సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి ఆ 15 లక్షల రూపాయల కార్యక్రమాన్ని కూడా ఈరోజు శంకుస్థాపన చేశాం. ఖచ్చితంగా దాన్ని కూడా పనులు మొదలు పెట్టుకుని ఆ 15 లక్షలకి ఒక 5 లక్షల రూపాయలు మనం కూడా కంట్రిబ్యూషన్ వేసుకుని ఒక 20 లక్షల రూపాయలతో అయితే సాధ్యమైనంత వరకు అది పూర్తి అయ్యేటువంటి విధంగా, అందంగా ఉండేటువంటి విధంగా తీర్చిదిద్దుతాము అనే విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ, గతంలో పంచాయతీ నిధులన్నీ కూడా డైవర్ట్ చేసేసాడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి. ఆ సమయంలో పంచాయతీలో పనిచేసేటువంటి సిబ్బందికి కూడా జీతాలు ఇవ్వలేక సర్పంచులు భిక్షాటన చేసుకునేటువంటి పరిస్థితి గత ప్రభుత్వంలో మనందరం కూడా చూసాం. ఆ రోజు ఒక బ్లీచింగ్కి డబ్బులు లేవు, ఒక మంచినీళ్ళు చెరువుల దగ్గర అక్కడ నీటి శుద్ధి కోసం శాండ్ మార్చాలంటే డబ్బులు లేవు. పంచాయతీల దగ్గర చిల్లి గవ్వ కూడా లేకుండా 5 సంవత్సరాలు వాళ్ళని ఉత్సవ విగ్రహాలుగా గత ప్రభుత్వం మార్చేస్తే ఈరోజు కేంద్రం ఇచ్చేటువంటి నిధులు కానీ, రాష్ట్రం ఇచ్చేటువంటి నిధులు కానీ డైరెక్ట్గా ఈరోజు పంచాయతీలకు ఇస్తూ పంచాయతీలు మళ్ళీ బలోపేతం చేస్తూ ఉన్నాం. నిన్నగాక మొన్న కూడా చూశారు, పంచాయతీ రాజ్ సేకరించి 2000 కోట్ల రూపాయలు శాసకీ నిధులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోడ్లు కూడా విడుదల చేసినటువంటి పరిస్థితి. అంచేత మీరు దయవుంచి ఆలోచన చేసి మనం వేసేటువంటి ఓటు మన తలరాతల్ని బాగు చేసేటువంటి విధంగా ఉండాలి. మనం వేస్తున్న ఓటు ఏముందులో ఎవరికి వేస్తాయండి అని వేసేసారు అనుకోండి, అది మన తలరాతల్ని తిరగదోస్తుంది. అందుకని 5 సంవత్సరాలు వాళ్ళకి అధికారం ఇస్తే ఏమైంది, 20 సంవత్సరాలు వెనక్కి పోయింది రాష్ట్రం. ఇటువంటి పరిస్థితి ఇవన్నీ కూడా అర్థం చేసుకుని ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో కూడా వడ్లవానిపాలెం అంటే మాకు కూడా చాలా అభిమానం, గౌరవం. తెలుగుదేశం పార్టీకి కంచుకోట పాలకొల్లు నియోజకవర్గంలో వడ్లవానిపాలెం పంచాయతీ.